రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు మోదీ గిఫ్ట్ ఇవ్వనున్నారు. 32 లక్షల మంది పేద ముస్లింలకు నిత్యావసర వస్తువులతో కూడిన కిట్లను పంపిణీ చేయాలని బీజేపీ నిర్ణయించుకుంది. ఈ కిట్లకు సాగత్ ఈ మోదీ అనే పేరు పెట్టారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన రంజాన్ తోఫాను పోలి ఉంటున్నాయంటూ బీజేపీ నేతలు అన్నారు. బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో ఈ కిట్ల పంపిణీ కొనసాగుతోంది. ఈ నెల 31న ఈద్ జరుపుకునే అవకాశం ఉన్నందున ఆ రోజు దేశంలోని 32 లక్షల మంది పేద ముస్లిం కుటుంబాలకు మోదీ ఈ పేరుతో బహుమతులను అందజేస్తామని బీజేపీ మైనారిటీ వింగ్ జాతీయ అధ్యక్షుడు అన్నారు. జిల్లా స్థాయిలో సాగత్ ఏ మోదీ కిట్లను పంపిణీ చేయడంతో పాటు ఈద్ మిలన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లు బీజేపీ మైనారిటీ ఫ్రంట్ వెల్లడించింది. మోదీ పేరుతో ఇచ్చే ఈ కిట్లను పంపిణీ చేయడానికి స్థానిక పార్టీ కార్యకర్తల సేవలను వినియోగించుకోనుంది బీజేపీ అధిష్టానం. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే సందేశాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగా దీన్ని నిర్వహించనున్నట్లు చెబుతున్నారు. ఈ పండుగను పురస్కరించుకొని బీజేపీ జిల్లా స్థాయి నాయకులు ఈ సాగత్ ఈ మోదీ కిట్లను పేద ముస్లింలకు అందజేస్తారు. అయితే మహిళలు పురుషులకు వేర్వేరుగా కిట్లు అందుతాయి. మహిళలకు అందజేసే వాటిల్లో కొత్త దుస్తులు, సేమియా, ఖర్జూరపు పండ్లు, డ్రై ఫ్రూట్స్, చక్కెర, శనగపిండి, నెయ్యి లేదా డాల్డా ఉంటాయి. పురుషులకు అందజేసే కిట్లలో కుర్తా పైజామా, సేమియా, ఖర్జూరపు పండ్లు, డ్రై ఫ్రూట్స్, చక్కెర, శనగపిండి, నెయ్యి లేదా డాల్డా ఉంటాయి. ఒక్కో కిట్ విలువ 500 నుంచి 600 రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. దేశంలో సోదరభావం విలసిల్లేలాగా అన్ని మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలనేదే తమ అభిమతమని బీజేపీ నేతలు అంటున్నారు.